2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి దాదాపు 1 కోటి ఎకరాల భూములకు సాగునీరు అందించేటటువంటి ప్రాజెక్టులను నిర్మాణ దశలో ఉన్న సందర్భంగా ఆ రోజుకే 1 కోటి ఎకరాల సాగును అందించే విధంగా ప్రాజెక్టులు రూపుదిద్దుకున్నాయి. ఆదిలాబాద్లో కొమరంభీం ప్రాజెక్టు కానీ, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కానీ, కరీంనగర్లో కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, నల్గొండలో SLBC కానీ, పాలమూరులో ఉన్నటువంటి కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ పథకాలు దాదాపు 80 నుంచి 90% పూర్తయినాయి ఆనాటికే. మరి గత 3 సంవత్సరాలుగా మరి ఈ ప్రాజెక్టులకు ఆన్గోయింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులకు సరైన విధంగా నిధులు కేటాయించకుండా ఆ ప్రాజెక్టులు పూర్తయితే ఎక్కడ గత ప్రభుత్వాలకు పేరొస్తుందో అనేటటువంటి ఒక దుర్బుద్ధితో ఈ ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఇంతవరకు కూడా పూర్తి చేయనటువంటి పరిస్థితి మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. కేవలం ఒక 20-25 వేల కోట్లు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఖర్చు పెట్టి ఉంటే ఈ పాటికి అంటే తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేరే దిశగా ముందుకు పోయేది. తెలంగాణ రైతాంగంలో ఉన్నటువంటి వాళ్ళ జీవితాల్లో ఉన్నటువంటి ఆశలు కూడా చిగురించేటటువంటి పరిస్థితి ఉండేది. కానీ టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం కమిషన్ల కోసం తెలంగాణను దోచుకోవడానికి అర్థం పర్థం లేనటువంటి డిజైన్లతో ఆదరా బాదరాగా ఈ ప్రాజెక్టుని చేపట్టి తెలంగాణకు దోపిడీకి గురి చేసేటటువంటి లక్ష్యంతో మరి కొత్త ప్రాజెక్టుల మీద ఎక్కువ మోజు కనపరుస్తూ పాత ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిన విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ కొత్త ప్రాజెక్టులు, కొత్త కాంట్రాక్టర్లు, కొత్త కమిషన్లు చందంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం నిస్సుగ్గుగా దోపిడీకి ఈ పార్టీ పాల్పడతా ఉందని చెప్పడానికి కూడా మేము బాధపడతా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కూడా ఆ కోలోకే ఈరోజు చేరడం చూస్తే పాలమూరు ప్రజల యొక్క, రైతుల యొక్క కష్టాలు ఎప్పటికైనా తీరేననేటటువంటి అనుమానం కూడా కలుగుతా ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.